నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. 2024 బ్యాచ్కి చెందిన కానిస్టేబుల్ జర్పుల సాయి కుమార్ పోలీస్ స్టేషన్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సాయి కుమార్ మృతి చెందిన విషయాన్ని తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన బాధితులు అధికారుల వేధింపుల వల్లే సాయి కుమార్ ఈ దారుణానికి ఒడిగట్టాడని తీవ్రంగా ఆరోపించారు. మృతుడి సెల్ ఫోన్ను వెంటనే తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. సాయి కుమార్ బిఎన్ రెడ్డి నగర్లోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ విధులకు హాజరవుతున్నట్లు సమాచారం. గడిచిన కొన్ని రోజులుగా విధుల్లో తీవ్రమైన వర్క్ ప్రెజర్ ఉందంటూ తోటి రూమ్మేట్స్తో ఆయన తరచూ చెప్పేవాడని స్నేహితులు తెలిపారు. కాగా సాయి కుమార్ ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు. నువ్వు మనిషి అయితే పోనీ గాడి అయితే వెళ్ళిపో. ఏంటి నా ప్రాణమే పోయింది, నా ప్రాణమే పోయింది. ఒక గంట పోయింది, ఒక ఫోన్ ఇద్దరు నువ్వు ఒక ఫోన్ ఏది, మా ఫోన్ ఏది, మా బాబు ఫోన్ ఏది అంటున్నా. మా బాబు ఫోన్ ఏది, ఫస్ట్ ఫోన్ లేదు ఏమిస్తలేదు. మీరు 2:30 చూసాను చెప్తాను. క్యాండిడేట్ 12:30 చనిపోయినట్ట, వీళ్ళంట 2:30 కానీ రాపిస్తారంట లోపల. 2:30, 3:30 చెప్పండి. లాకప్ వేసి దంచుతారు పెట్టుకోతో. ఇప్పుడు ఎవరికైనా కొట్టమని చెప్పండి, లాకప్ వేసి పెట్టు తీసుకొచ్చి కొట్టారు. సార్ మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి సార్, ఫస్ట్ మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి సార్. రోజా మాకు ఫోన్ చేయండి, రావాలి అంతే. చెప్పకుండా మీరు ఒక క్యాండిడేట్ లేకుండా ఒక క్యాండిడేట్ లేకుండా మీరు ఎట్లా పంపించారు బాడీని? ఎంత పోలీసులు ఏముంది సార్? మానవతంతో ఉందా మీ దగ్గర? మానవతం ఉందా? ఫోన్ చేసిర్రు, ఏం చెప్పారు? చచ్చిపోయినా అని చెప్పారు. ఎందుకు చెప్పారు? అది కదా అలా మీరు చెప్పారు. మీరేం చేసేసేది ఉండే, మీరేం చేసేసేది ఉండే అంటున్నా. ఫోన్ చేసి 10 నిమిషాలు ఆపమని మీరు చెప్పండి సార్. మీ దగ్గర ముందు మా బయట పంపిస్తారు. మేము రాను ముందు ఎట్లా పంపిస్తారు? మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? మీరు ఒక్క మాట ఇప్పుడు
పోస్ట్ మార్టం చేయలేవద్దు. హాస్పిటల్కి పోయింది కదా, మా బాబు మాకు కావాలా? ఎప్పుడు ఏడికి పోయింది మా సార్? మీ పిఎస్ వచ్చి ఫోన్ పెట్టుకోవడం పోయింది. మీరు ఆధార్ బయట పెట్టడానికి మీకు ఇప్పుడుగా బరువు అవుతుంది. శవాన్ని బయటకు పోయి దొంగతనంగా పంపించారు. ఫోన్ కూడా ఇస్తలేరు. మరి అన్యాయం ఇది, మరి టూ మచ్ ఇది. ఫోన్ ఇస్తలేరు. మేము వచ్చి 1 అవర్ అయింది. ఆ క్యాండిడేట్ కి ఫోన్ కూడా ఇస్తలేరు. మీరు మాట్లాడండి సార్. అంత తక్కువ కలిసిపోతాం. ఒక్క మాట క్లారిటీ లేదు. అన్ని అబద్ధాలు ప్రాణం పోయింది మీ వల్ల. మీరందరూ ఒక ప్రాణాన్ని పోతా. నాకు 3 ఎకరాల భూమి చూడండి. నా పిల్లలు బతుకుతారు. కంపేర్ నాకు కనీసం మీరు ఇట్లా మాట్లాడతారా సార్? బాడీ అయింది పోలేదు. బాడీ అయింది పోలేదు. నా ప్రాణం పోయింది. నా ప్రాణం పోయింది. మీకు అర్థం కావట్లేదు. నా ప్రాణం పోయింది. నా ప్రాణం పోయింది. చూస్తూనే ఉన్నారా ఫోను? ఎడబెట్టిరు ఏం పెట్టారు? అయితే సంవత్సరం అయిన దగ్గర 2 సంవత్సరాలు అయిందా? ఒక జైల్లో పెట్టే ఫోను సంవత్సరం అయిన దగ్గర 2 సంవత్సరాలు అయిందా? ఫోను చూస్తున్నాను. మీ కొడుకులు అట్లా ఉంటాయి. మీరు అట్లనే మాట్లాడతారా? ఒక ప్రాణం పోయి సార్. మనం ఏం తెలుసు సార్? మీరు సింపుల్ గా మాట్లాడుతున్నాం. మేము వచ్చేటప్పుడు ఎవడన్నా ఒక్క మాట కనపట్లేదు. ఒక్కొరు फैन डालना तो लोही नहीं जाती प्लेट से नहीं ये मारना के टाइम को काट लो काट में। हाँ और काट में चुनी काट में शैलो काट ఊరి పెట్టుకుంటే రక్తం వెళ్తుందా సార్? మా తమ్ముడు కీలా చంపేసి రోజు చెప్పులు చెప్పులు జాగ్రత్త తప్పుగా మत करता थोड़ा हाइट रहो को करने के अंदर कोई मारी भाग के लाल चंपेसी ఊరి పెట్టి చంపేసి చంపేసి వెళ్ళ వాట వద్దుని కట్టి సార్ ఆ దాంతో ఇంత చిన్న ఇక్కడ నిత్యస్తారు సార్ చంపేసి పోలీస్ స్టేషన్ వాళ్ళే చంపేసి हाइट तक अच्छा हाइट अच्छा हिट चाहिए तो लंगा నువ్వు మనిషి అయితే పోనీ గాడి అయితే వెళ్ళిపో. లేదు నా ప్రాణమే పోయింది. నా ప్రాణమే పోయింది. ఒక గంట పోయింది. ఒక ఫోన్ ఇద్దరు నువ్వు ఒక ఫోన్ ఏది? నా ఫోన్ ఏది? మా బాబు ఫోన్ ఏదంటున్నా. మా బాబు ఫోన్ ఏది? ఫస్ట్ ఫోన్ లేదు ఏమిస్తలేదు. మీరు 2:30 చూసాను చెప్తాను.
క్యాండిడేట్ 12:30 చనిపోయినట్ట, వీళ్ళంట 2:30 కానీ రాపిస్తారంట లోపల 2:30, 3:30. మేము వస్తేనే ఉన్నాం, మీరు ఎక్కడ తీసుకోపోయారు? మీరు ఎక్కడ తీసుకోపోయారు? చెప్పండి, లాకప్ వేసి దంచుతారు పెట్టులతో. ఇప్పుడు ఎవరికైనా కొట్టమని చెప్పండి, లాకప్ వేసి పెట్టు తీసుకొచ్చి కొడతారు. సార్ మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి సార్, ఫస్ట్ మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి సార్. రోజా రోజా మాకు ఫోన్ చేయండి. చెప్పాలి అప్పుడు మాటలేదు, అప్పుడు మాటలేదు అంటున్నా. సరే ఉంది, నా దగ్గర ఉంది, నేను ఇస్తాను బాబా నాలే. మీ దగ్గర ఉంటారు, ఆయన దగ్గర ఉంటారు, లేకపోతే డెడ్ బాడీ దగ్గర ఉంటారు. మీరు చేసే పొరపాట్లు ఇవేనా? మనుషులు న్యాయం చేసేది ఇదేనా? ఇదేనా మీరు ట్రైనింగ్ ఇచ్చింది? మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు కదా, మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు కదా. నిజంగా మేము కూడా ఫోన్ ఇస్తాం, మేము చూస్తాం కదా. ఎందుకు తెలియదు మా ఫోను? మా బాబు ఫోన్ మాకు తెలియదు ఏముందని. మీ వాళ్ళకేమో సార్ మాకు ఏంటి మేము చూసుకుంటాము, మీ వాళ్ళకేమో సార్ మాకు ఏంటి మేము చూసుకుంటాము. వచ్చిందా మీ దగ్గర? మీరేమి చేస్తారా? ఫోన్ చేయండి సార్, ఫస్ట్ మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి సార్. రోజా ఊరిపోయి ఆమె ఫోన్ చేయడం, రోజా ఆమె ఫోన్ చేయడం, మాకు ఫోన్ చేయండి, ఫోన్ చేయండి సార్. వాడితో ఎందుకు ఉంటుంది ఇందాక?
ఒక ఫ్యామిలీ లేకుండా డెడ్ బాడీ ఎట్లా తీసుకుపోతారా? సార్ ఎక్కడ ఉన్నారంటే సార్ ఇక్కడ కూల్గానే ఉంటాయి పేరు దిగుని కట్టిలో ఊపుకుంటావు మనం కానీ ఆల్రెడీ 12:30 అయిపోతాయి. మీరు 2:30 చెప్తారు. మీరు 2 గంటలు సినిమా బిజినెస్ మీరు ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు సార్? ఒక ప్రాణం పోతుందంటే నువ్వేమో పోలీస్ అన్నాక ఏం జరగలేదు, మామూలుగానే జరిగింది. అయితే మీరేంది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా. తల ఒక మాట మాట్లాడుతున్నారు. ఫోన్ అంటాడు ఆయన ఈడ ఆపుతా అంటే అంతా ఒక్కడి కరెక్ట్ చెప్పాలి. అంతా అబద్ధాలే మాట్లాడుతున్నాడు. మేము ఒక్కడి కరెక్ట్ మాట్లాడలే. అంతా అబద్ధాలే. అబద్ధాలే. మీ మాటలు ఎట్లున్నాయో మీరే చెప్పండి. అంటే మీరే కావాలని చంపినాయా? అంతే ఉంది మరి. రాజ్యాంగంలో రాసిందా అట్లా? అంటే ఆయన పేరెంట్స్ ఎవరు లేరు, ఏం లేదు, ఆయన రోడ్డు మీద ఉంటే అందుకనే తీసుకెళ్తారు. నాకు సార్ ఏమన్నాడు, నా ఫ్యామిలీ వస్తుందని చెప్తే ఆడేమొద్దు, సరే పిఎస్ కార్డు బండి ఆడ ఫార్మాలిటీస్ ఉంటాయి, పిఎస్ కార్డు బండి ఆద్దామని చెప్తే సరే అని మేము ఎంత పిఎస్ కార్డుకి వచ్చినాం. పిఎస్ కార్డుకి వచ్చేసరికి బండి వెళ్ళిపోయింది. సరే అని బండి వెళ్ళిపోయింది, తెలివకి వెళ్ళిపోయిందని పిఎస్ఆర్ ఫోన్ చేసినాను. చేసి సార్ ఇట్లా మా ఫ్యామిలీ వచ్చారు, ఇట్లా పిఎస్ నాకు ఎమ్మెల్సీ వద్దు మీరు అన్నారు. సార్ ఏమన్నాడు? అడుగుని భజన చేయాలి. ఇప్పుడు పోయి చీకట్లో పోయి మీరు అర్థమైంది. మీదేమైంది ఆపితే? మీదేమైంది? మీరు ఆపొచ్చు కదా. ఆయన టార్చర్ అని చూద్దాము. ఆయన ఏ డ్యూటీ చేస్తుండో మనుషులుంటే పిల్లలను ఎంచుకున్నాం సార్. మీరు మరి టూ మచ్ గా మీ కొడుకు అందరు బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఆయన పక్క పోలీసు శివాన్ అయితే మాకు చూపెట్టలేదు. రాదు మాకెందుకు వస్తుంది?
అది వేరే అది ఓపెన్ చేయాలి సీక్రెట్ ఎందుకు లేదు సార్ మెంటల్ టార్చర్ చెప్పి ఆ చచ్చిపోయింది అనేసి సూసైడ్ నోట్ రాసి ఉంటాడు. అందుకనే మీరు కావాలనే దాపెట్టండి ఏమవుతుందో చూద్దాం ఇక అది ఎప్పుడు సార్ ఒక ఫ్యామిలీ లేకుండా డెడ్ బాడీ ఎట్లా తీసుకుపోతారా సార్ ఎక్కడ ఉన్నారు సార్ ఆల్వేస్ ఎక్కడ ఉన్నారు ఈ కట్ట కూల్ గానే కాయి కేరో भी कोने నా పేరు మధు, మై హోమ్ బాయ్స్ హాస్టల్ ఇక్కడ మన బిఎన్ఎల్ లో ఉంటది. సో ఇష్యూ ఏంటంటే 3-4 డేస్ నుంచి మాకు హాలిడేస్ ఉండేది కదా, సాటర్డే సండే మండే బోనాలని హాలిడేస్ ఉండేది కదా. సో ఈ అన్న ఊరికి వెళ్ళిపోయాడు. మనకు అన్న పేరు సారీ పవన్ అన్న ఇంటికి వెళ్ళిపోయాడు. పవన్ ఇంటికి వెళ్ళిపోతే నేను ఆయన ఆఫీస్కి వస్తుండు, మళ్ళీ చూస్తుండే. ఏమైందన్నా అంటే కొంచెం వర్క్ ప్రెజర్ ఉంటుంది, నాది సీఎస్ ఆర్థిక పడదలేదు అదే నాతో చెప్పినాను. అదే అన్నాడు, ఏ వదిలేసి అన్న ఇంక దాన్ని ఏమైతుంది మామూలే కదా నీకు అంతా అని నేను చెప్తే ఇంకేం చేయాలి తప్పదు కదా అని చెప్పి ఇది ఇంతే మాట మనకు రాత్రి తినేసి వచ్చేసిండు అంతే. రాత్రి నైట్ 9 o'clock తినేసి వెళ్ళి వచ్చేసిండు. ఇదే స్టోరీ. ఇంకా మనకు చెప్పింది ఆయన ఇదే మాట. స్టేషన్ కు వస్తుండో పోతుండు, మరి డ్యూటీ మనకి ఆన్ ఉందో లేదో తెలియదు, వస్తాడో పోతాడు. కానీ ఎప్పుడు వచ్చినా లేట్ వస్తాడు. కానీ మొన్న 3 days డబ్బును వచ్చేసిండు. 2 వస్తాడు ఏమంటే వచ్చేసి అంటే ఒక 2-3 hours వచ్చేస్తుండు. మళ్ళీ ఏం జరిగిందో మనకు తెలియదు సార్. మనకు ఉన్న ఆయన చెప్పినమాట మనకు ఏం వర్క్ ఏం చెప్పలేదు అన్నాడు అంతే. చాలా డేస్ నుంచి తమ్మి అను నాతో చాలా డేస్ నుంచి ఉందని చెప్పిండు. నాకు 1.5 years ఉంది తమ్మి, నేను జాబ్ ఎక్కి ఇంకొక 6 months ఏమో ప్రొవిజన్ అయితే అని నాతో చెప్పింది సార్. నాకు కూడా తెలియదు అది కానిస్టేబుల్ గురించి ఎస్ఐల గురించి, కానీ నాకు అది మాట అన్నాడు అంతే. ఆయన చెప్పిన విషయం నేను చెప్తున్నా అంతే. నిన్న రాత్రి ఏసీపీ ఆఫీసులో జరిగింది. రాత్రి 9-7 నిమిషాలకు బయటకు వెళ్ళిండు. 10 ఇక్కడ వచ్చిండు, పైన ఎక్కిండు. ఆ ఏసీపీ ఆఫీసులో కెమెరాలు కూడా పనిచేయడం లేదు. ఈరోజు సాయి కుమార్ అనే ఒక గిరిజన పేద అబ్బాయి వాళ్ళ ఆయన కట్టెలు కొట్టి కష్టపడి మరి 2 కొడుకులు ప్రయోజకులు చేస్తే ఈరోజు వాస్తవానికి చేతికొచ్చే కొడుకు చనిపోవడం చాలా బాధాకర విషాదకరం. వాస్తవానికి రక్షక భటులే భక్షించినట్టుగా ఈరోజు ఏంటంటే ప్రధానంగా ఈరోజు ఆ సాయి కుమార్ కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది. వాస్తవానికి పైన ఉన్న కెమెరాలు పని చేయకపోవడం వల్ల అది ఏదో అప్డేట్ అవుతుందేమో అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రధానంగా అసలు కారణం ఏమిటో అబ్బాయికి చాలా సెన్సిటివ్ మైండ్ కాబట్టి అబ్బాయి చచ్చిపోయిన అబ్బాయికి వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడ్డది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు పోలీసు రక్షించే వాళ్ళ చట్టంలోనే ఇలా జరగడం చాలా అన్యాయం. కాబట్టి నేను గిరిజన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా మాజీ మండల ప్రెసిడెంట్గా ఈరోజు ప్రధానంగా డిమాండ్ ఏంటంటే వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి.
ప్రధానంగా ఏసీపీ గారు కానీ ఇక్కడ అందరూ ఉన్నారు. అసలు జరిగిన విచారణ ఏంది, అసలు ఎందుకు ఆయన ఒత్తిడి ఈ ఉద్యోగం కాకపోతే ఇంకోటి చేసుకోవచ్చు, కానీ ప్రెషర్ ఉద్యోగం ఏంటో అసలు మాకు అసలు క్లారిటీగా అది రావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా చచ్చిపోయిండో ఆయన ఒక పేద నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేయాలి. అసలు రీజన్ ఏముందో అసలు రీజన్ తెలుసలేదు, రీజన్ తెలిపాలి. మీరు న్యాయం కావాలంటున్నారు, ఏ విధమైన న్యాయం? ఏ విధంగా అంటే సార్ కావాలి. వాళ్ళు ప్రెషర్ పెట్టిన ఆఫీసర్ ఎవడుండో అసలు బయటికి రావాలి, ఆయన మీద సస్పెండ్ చేయాలి, ఆయన సస్పెండ్ చేసి రిమూవ్ చేసి ఆ కుటుంబానికి అన్ని విధాల బెనిఫిట్స్ ఏమేమి వస్తాయో ప్రభుత్వపరంగా రావాలి. ఫస్ట్ ఆయన కారణమైన సాగు కారణం ఎస్ఐ ఉండా, సిఐ ఉండా, ఏసీపీ ఉండో ఆయన సస్పెండ్ రిమూవ్ చేసి వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేయాలి. అన్ని విధాల బెనిఫిట్స్ ప్రభుత్వం వచ్చేది విధంగా అన్ని ఆదుకోవాలని చెప్పి మీ బెనిఫిట్లు ఏం డిమాండ్ కొడుతుంది? డిమాండ్ అంటే మేము బెనిఫిట్స్ 1,20,00,000 రూపాయలు ప్రభుత్వ పరంగా వచ్చేటివి, వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి, అక్కడ హైదరాబాద్లో ప్లాట్ ఇవ్వాలి, అన్ని విధాలు వాళ్ళ కుటుంబానికి సేఫ్టీగా వాళ్ళని చూడాలని మేము డిమాండ్ చేస్తాం. 1 కోటి రూపాయలు. ఓకే. కొంచెం జరగాలి. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. చెట్టు మీద కొంగ, హోమిస్టర్ దొంగ, చెట్టు మీద కొంగ, హోమిస్టర్ దొంగ, చెట్టు మీద కొంగ, హోమిస్టర్ దొంగ. రావాలి రావాలి హోమిస్టర్ రావాలి, రావాలి రావాలి హోమిస్టర్ రావాలి, రావాలి రావాలి హోమిస్టర్ రావాలి. మాట్లాడకుండా